ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. 116వ కీర్తన 8వ వచనం. వేటగాని ఉరిలో నుండి పక్షి తప్పించుకున్న రీతిగా దేవుడు ఎన్నో మారులు నీ ప్రాణమును ఆయన మరణము నుండి తప్పించి ఉన్నాడు. ఎన్నో సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులో ఉండి దేవునికి మొరపెట్టగా నిశ్చయంగా దేవుడు నీతో ఉండి నేనున్నాను, భయపడకము, దిగులు పడకము అని నిన్ను బలపరిచి కృప చూపిన గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆపత్కాలంలో ప్రతి దుష్టుని నుండి ఆయన నిన్ను తప్పించి ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక భయపడకము, దిగులు పడకము, జడియకము. ప్రభువు నీ పక్షం నుండి నిశ్చయముగా నీకు సహాయము చేయను. ప్రతి ఆపత్కాలములో నుండి నిశ్చయముగా దేవుడు నిన్ను విడిపించి నీకు సహాయము చేయను. ఆయన నీ పక్షం ఉన్నాడు. ఆయనే నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరచను. ప్రార్థన. కృపా కనికరము కలిగిన గొప్ప తండ్రి, మహోన్నత మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. అవునయ్యా, నీకు వందనాలు. ప్రతి సమస్యలో ఉండి, శోధనలో ఉండి, ఇరుకులో ఉండి, ఇబ్బందుల నుండి విడిపించి కాపాడి మమ్మల్ని తప్పిస్తూ నడిపించుచున్న గొప్ప దేవుడవు. ఇంకా ప్రతి అపవాది క్రియలన్నింటినీ నీ నామములో మేము బంధిస్తున్నాం. మీరే ప్రతి ఒక్క బిడ్డ మొరను ఆలకించి సహాయము దయచేయమని, నీ తోడు, నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మహోన్నతుడును మహాగణుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.